రాత్రి దేవుడు మనతో మాట్లాడు. మొదటి రాత్రే దేవునికి నమ్మకస్తులు కావాలి, దేవునికి నమ్మకస్తులైన వారు కావాలి. నమ్మకస్తుల కోసం దేవుడు వెతుకుచున్నాడు అని రాత్రి దేవుని సేవకుల ద్వారా మనం వాక్యాన్ని విన్నాం. నమ్మకస్తులు దేవుడు ఎందుకు వెతుకుతున్నాడంటే వాళ్ళని దీవించటం కోసం దేవుడు వెతుకుతున్నాడు. వారిని ఆయనతో కూర్చోబెట్టుకోవటానికి దేవుడు వెతుకుతున్నాడు. నమ్మకస్తులని ఆశీర్వదించటం కోసం దేవుడు వెతుకుచున్నాడు. నమ్మకస్తులకి బాధ్యతను అప్పగించటం కోసం దేవుడు వెతుకుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు 2020 సంవత్సరం ఆది నుండి ఇప్పుడు వరకు దేవుడు మనల్ని నడిపించాడు. ఎలా నడిపించాడు? మన పాదములు తొట్టిల్లకుండా దేవుడు నడిపించాడు. మనం కుంగిపోకుండా దేవుడు నడిపించాడు. మనం పడిపోకుండా దేవుడు నడిపించాడు. ఇంత కార్యాలు దేవుడు చేస్తే ఆయన చేసిన ఎన్ని పక్కన పడేసి దేని కోసం మనం పాకులాడాల్సిన అవసరం లేదు కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నడచెదను నీతోనే ఎల్లప్పుడూ, నా ప్రతి అడుగు నీతోనే, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. అందరు ఈ మాట నాతో కలిసి చెప్పండి. నా ప్రతి అడుగు నీతోనే, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. నా యేసయ్యా నడిపించు నాతో ఉండి, నా యేసయ్యా నడిపించు. నడచెదను నీతోనే ఎల్లప్పుడూ, నడచెదను నీతోనే ఎల్లప్పుడూ, నా ప్రతి అడుగు నీతోనే, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. నా ప్రతి అడుగు నీతోనే, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. నా యేసయ్యా నడిపించు, నా యేసయ్యా నీవు నాతో నడచినందువలన కడవరి వర్షము కురిపించినావు. నీవు నాతో నడచినందువలన కడవరి వర్షము, ఉరుములు మెరుపులు మెండుగా కురిపించి, ఉరుములు మెరుపులు మెండుగా కురిపించి, చేనిలోని పైరు వృద్ధి చేసినావే, చేనిలోని పైరు వృద్ధి చేసినావే. నా యేసయ్యా నడిపించు. అందరూ చప్పలు కొట్టి ప్రభుని స్తుతిద్దాం గట్టిగా. నా యేసయ్యా నీవు నాతో నడచినందువలన
వలన క్షేమము దరిచేరా నివ్వలేదు. నీవు నాతో నడచినందువలన క్షేమము దరి నివ్వలేదు. నా పక్షముగా నాతో నిలచి, నా పక్షముగా నాతో నిలచి అణచి వేశావు ప్రతి విరోధిని, అణచి వేశావు ప్రతి విరోధిని. నా యేసయ్యా నా యేసయ్యా నీవు నాతో నడచినందువలన నన్ను స్థిరపరచితివి నీ నిబంధనలో. నీవు నాతో నడచినందువలన నన్ను స్థిరపరచితివి నీ నిబంధనలో. నీ మందిరము నాయందు ఉంచి, నీ మందిరము నాయందు ఉంచి ఆనందించనే నీ మనసు నన్ను గూర్చి, ఆనందించనే నీ మనసు నన్ను గూర్చి. నా యేసయ్యా నడిపించు నాతో ఉండి, నా యేసయ్యా నడచెదను నీతోనే ఎల్లప్పుడూ, నడచెదను నీతోనే ఎల్లప్పుడూ. నా ప్రతి అడుగు నీతోనే, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. నా ప్రతి అడుగు గట్టిగా లారీ, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. నా ప్రతి అడుగు నీతోనే, నా ప్రతి నిమిషము నిన్ను చేరుటకే. నా ప్రతి అడుగు నీతోనే, నిన్ను చేరుటకే. నా యేసయ్యా నడిపించు నాతో ఉండి, నా యేసయ్యా నడిపించు అయ్యా, నా యేసయ్యా నా యేసయ్యా నా పక్షముగా నాతో నిలచి, నా పక్షముగా నాతో నిలచి అణచి వేశావు ప్రతి విరోధిని, అణచి వేశావు ప్రతి విరోధిని. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా. నా గ్లోరీ గట్టిగా చప్పట్లు కొడదాం. నీవే కదా నా, ఆమె నీవే కదా నా, నీవే కదా నా ఆరాధన. గట్టిగా ఇంకా గ్లోరీ. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన ఆమేన్.
వర్షిప్ యు లార్డ్. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్య గ్లోరీ గ్లోరీ. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుడు తాకుచున్న సమయం. గట్టిగా అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదానా నీవే కదానా అయ్యా నీవే కదానా అయ్యా నీవే కదానా. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. గట్టిగా అనుకున్న వాళ్ళు చెప్పడం గట్టిగా. అదిగో పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడే తాగుతున్న సమయం. ఇప్పుడే తాగుతున్నాడు. ఒక్కొక్కరి మీదకి దిగవ రాబోతున్నాడు. దేవుని మందిరం అంతా ఆయన మహిమతో నింపబడుతున్నదే. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. గట్టిగా నోరు తెరు. యేసయ్యా చెప్పండి. పరిశుద్ధాత్ముడని పిలవండి గట్టిగా. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. అసాధ్యమైనది 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 ఏమున్నది? అసాధ్యమైనది. వర్షిప్ రే బాబా 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 రబా షల రాక గ్లోరీ బాబా బాబా రబా షక అగ్ని అభిషేక దిబల రబా షక తీరి బరి బికర బరకరబా గ్లోరీ బరి 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 కరబా షల రబా రబా. హల్లెలూయా 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 హల్లెలూయా. గ్లోరీ రిసీవ్ రిసీవ్ హోలీ స్పిరిట్. గ్లోరీ బై ది పవర్ ఆఫ్ గాడ్. యా ఒక్కొక్కరిని చిన్న పిల్లలు అందరి మీద నీ అభిషేకం కుమ్మరించండి 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 అయ్యా. అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? అసాధ్యమైనది ఏమున్నది? ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి గౌరీ బాలరబ. ఆరాధన 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 నీకే యేసయ్యా. ఆరాధన నీకే యేసు. షల రబ కత్యాల రబల రబ రబ షలరా. పొందుకో దేవుని శక్తి. అందరు నోరు తెరవండి. అందరు నోరు తెరవండి. చప్పలు కొడుతూ నోరు తెరవండి. యేసయ్యా నన్ను నీ ఆత్మతో నింపండి అని చెప్పండి. యేసయ్యా నీ ఆత్మతో నింపు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం యేసు రక్తం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రాలు చెల్లిద్దాం గట్టిగా. స్తోత్ర గ్లోరీ జీసస్. ఒక్కసారి గట్టిగా చప్పలు కొడదామా గట్టిగా. యేసయ్యా నన్ను కూడా నీ అభిషేకముతో నింపండి. నీ ఆత్మతో నింపండి. నీ అభిషేకముతో నింపండి అయ్యా.
జీసస్. గ్లోరీ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకన్నా ఎవరు లేరయ్యా, యేసయ్యా నీకంటే ఎవరు లేరయ్యా. నిన్ను నేను పట్టుకుంటిని, నిన్ను నేను పట్టుకుంటిని. చూడు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చేయి పట్టి నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నేను పట్టుకుంటిని, నిన్ను నేను పట్టుకుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టిన నన్ను నడుపు యేసయ్యా. మహాపరిశుద్ధుడా, ప్రేమాస్వరూపిణి పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ మధ్యాహ్న వేళ ఆరాధనంతట్లో మీరు మాకు తోడయుండి నడిపించారు. బలపరిచే దేవుడివి, శక్తినిచ్చే దేవుడా, ఇంతవరకు నీవే మాతో ఉండి నడిపించారు. ఇకను కూడా మమ్మల్ని మీరు నడిపించండి, బలపరిచి నడిపించి సహాయం చేయమని ఈ ఆరాధనంతా నీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. అందరూ చక్కగా కూర్చోండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యములోకి వెళ్ళబోయే ముందుగా సాక్ష్యాలు సమయంలోకి మనం వెళదాం. ఈ సాక్ష్యాలు, ఇది ఆఖరి ఆదివారం కదా. ఈ ఆఖరి ఆదివారంలో ఎవరైనా సాక్ష్యాలు చెప్పాలి అనుకున్న వారు మీలో ఉంటే వచ్చి క్లుప్తంగా మీ సాక్ష్యాల్ని ప్రభు సన్నిధిలో సమర్పించండి, చెప్పండి. కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినాను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినాను. కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృప పొందేదము. కృపావాక్యమునకు సాక్షులామై కృప వెంబడి కృపను పొందేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో
యెరూషలేము యాత్ర ఆనంద యాత్ర. ఆమేన్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరోసారి మీ అందరికీ నా ధన్యవాదాలు, వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి మీ చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్తారా? మంచిది. అయితే దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళబోయే ముందు మరి ఒక విషయం రాత్రి కాలంలో మీతో చెప్పాను కదా, ఈరోజు ఎవరు వస్తున్నారని. సాధు బెన్నీ గారు. మీరందరూ సాధు బెన్నీ గారు వస్తున్నారని రాత్రి చెప్పాను. అయితే ఇప్పుడు ఈ పూట రావట్లేదు, సాయంత్రం వస్తున్నాడు. ఇది నా పొరపాటు కాదండి. ఆయన ఏం చెప్పాడంటే డ్రైవరు లేడంట. అంటే ఆయనకి సపరేట్గా డ్రైవర్ ఉండడం. ఆన్ ద స్పాట్లో ఎవరొకరిని పిలుచుకుంటాడు డ్రైవ్ చేసేవాళ్ళని, కారు నడిపేవాళ్ళని. ఈరోజు ఆదివారం కదా, ఆ కారు డ్రైవ్ చేసే వాళ్ళంతా ఆఖరి వారం అని ఎవరి చర్చిలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంత 81 సంవత్సరాలు ఆయన వయసు ఎంత అండి? 81. అంత పెద్ద ఆయన అయ్యి ఉండి ఆయన ఏమన్నా తెలుసు, నానా నన్ను క్షమించు నానా, ఎవరు లేకపోవటం వలన నన్ను తీసుకొచ్చేవాళ్ళు ఎవరు లేరు, సాయంత్రం పక్కాగా వస్తా. ఎందుకంటే పగలంతా ఆరాధనలు అయిపోతాయి కదా. ఎవరో ఒకళ్ళని, ఏదో ఒక పాస్టర్ గారిని, డ్రైవింగ్ చేసే పాస్టర్ గారిని తీసుకొని నేను వస్తాను. నేను సాయంత్రం రాకపోతే ఇకెప్పుడు నువ్వు నాతో మాట్లాడొద్దు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దైవజనులకి సాధు బెన్నీ అయ్యగారిని తీసుకొచ్చేవారు లేకపోవటం వలన రాలేకపోయాడు. మన్నించాలి. సాయంత్రం తప్పకుండా వస్తారు. ఓకే, మంచిది. సేవ అంటే మా పెద్ద నాయకులు చెప్పారు, పెద్ద దైవజనులు చెప్పారు, సావుతో సమానము అని. సేవ అంటే సావుతో సమానము అని పెద్ద నాయకులు చెప్పారు. నాయకులు చెప్పటమే కాదు, బైబిల్లో పౌలు గారు కూడా చెప్పాడు, మేము దినదినము చనిపోవచ్చున్నాము. ఎవరంట? దినదినము చనిపోతున్నాడు. పాస్టర్ గారు సంఘాన్ని నడిపే సేవకుడు, ఆత్మల భారము, సంఘ భారము, వాక్య భారము ఉన్నటువంటి సేవకుడికి రోజు దిగులే, రోజు వేదన. చస్తూ బ్రతుకుతూ ఉండాలి, బ్రతుకుతూ చస్తా ఉండాలి. మీరైతే క్షేమంగా ఉంటారని మా ప్రార్థన అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను మామూలుగా చెప్పట్లేదు, బైబిల్లో రాయబడింది, మాలో మరణము మీలో జీవము అన్నాడు పౌలు. ఏమన్నాడు చెప్పండి? అందరు చెప్పాలి. మాలో మరణము మీలో. అంటే మాలో అంటే ఎవరు? అందరు చెప్పాలి. మాలో అంటే ఎవరు? దైవ సేవకులమైన మేము. మీలో అంటే మీరు, సంఘము. అంటే మాలో దినదినము ఆ మరణ, ఆ చావు, సేవ కొరకై ఆ వేదన, ఆక్రందన, దిగులు, బాధ అన్నీ హృదయంలో నిండిపోతాయి. అయినా కానీ ఇన్ని అనుభవిస్తూ కూడా ఒక మంచి సేవకుడు, ఒక మంచి తండ్రి తన పిల్లలు క్షేమంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటాడు. ఆమేన్ చెప్తారా? కొన్నిసార్లు ఎక్కడుండి ఏదైనా కఠినమైన మాటలు వచ్చినప్పటికి కూడా దానికి ఏదో ఒక కారణం ఉండక మానదు, ఏదో ఒక బాధ ఉండక మానదు.
ఓకే, కాబట్టి ఇంతమందిగా మీరు ఉన్నారు, ఒక్కడగా నేను ఉన్నాను. ఒక తండ్రిని 100 మంది పిల్లలు ఏం చేయాలి? అర్థం చేసుకునే పిల్లలు ఉన్నప్పుడు ఆ తండ్రి అంత బాధలో ఉండి కూడా సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం. ఏ పిల్లలు ఉండాలంట తండ్రికి? అందరు చెప్పాలి. ఏ పిల్లలు ఉండాలంట? ఏంటో అర్థం చేసుకునే పిల్లలు ఉండాలి. ఎవరిని? తండ్రిని. అపార్థం చేసుకునే వాళ్ళు ఉండకూడదు. అపార్థం చేసుకునే పిల్లలు ఉంటే ఈ తండ్రి ఎప్పుడు సస్తనే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి హల్లెలూయా. ఒకటి, అర్థం చేసుకునే పిల్లలుగా మీరు ఉండాలి. రెండవది, మీరు ఎలా ఉండాలంటే తండ్రి మాటకు లోబడేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? తండ్రి మాటకు లోబడేవారిగా ఉండాలి. అంటే లోబడటం దానికి ఆపోజిట్ ఏంటి? లోబడటానికి ఆపోజిట్ ఏంటి? వ్యతిరేకత. మీరు వ్యతిరేకించే పిల్లలుగా ఉండకూడదు, లోబడే పిల్లలుగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మూడవదిగా, తండ్రి హృదయాన్ని సంతోషపెట్టే పిల్లలుగా మీరు ఉండాలి. ఎలా ఉండాలి? తండ్రి హృదయాన్ని సంతోషపెట్టే పిల్లలుగా మీరు ఉండాలి. సంతోషానికి ఆపోజిట్ దుఃఖం. ఎస్, దుఃఖ పెట్టే పిల్లలుగా మీరు ఉండకూడదు. ఎవరిని? ఆత్మీయ తల్లిదండ్రుల్ని సంతోషపరిచేవారిగా ఉండాలి. ఎగ్జాంపుల్గా మీరు ఏమనుకోవద్దు, సహజంగా సీరియళ్ళు చూస్తారు, అప్పుడప్పుడు సినిమాలు కూడా చూస్తారుగా. అంటే అది ఆ విధానంలో కొన్ని సందర్భాల్లో తండ్రిని సంతోషపెట్టి తండ్రిని కాపాడే పిల్లలు ఉన్నారు, తండ్రికి వ్యతిరేకంగా లేచే పిల్లలు కూడా ఉన్నారు కదా. అలాంటి సిచ్యువేషన్లు అనేది మీరు అక్కడక్కడ తగులుతూ ఉంటాయి. అయితే బైబిల్ కూడా అదే చెప్తా ఉంది. ఇప్పుడు మీకు 3 మాటలు చెప్పా. ఒకటి, ఫస్ట్ మాట చెప్పండి. మొదట ఏం చెప్పాను? తండ్రిని అర్థం చేసుకునే పిల్లలుగా మీరు ఉండాలి, అపార్థం చేసుకునేవారుగా ఉండకూడదు. రెండవదిగా, లోబడే పిల్లలుగా ఉండాలి, తిరుగుబాటు చేసే పిల్లలుగా ఉండకూడదు. మూడవదిగా, సంతోషపరిచే పిల్లలుగా ఉండాలి, దుఃఖపరిచే వారిగా ఉండకూడదు. ఇంకా ఇలా చెప్పుకుంటే వెళితే చాలా ఉన్నాయి, టైం లేదు. ఈ మూడింటిని మీరు మనసులో పెట్టుకోండి, హృదయంలో పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవిస్తాడు. ఇంకొక మాట చెప్పనా? వాక్యం చూపిస్తాను చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని చూడండి ఒకసారి. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, ప్రియమైన విశ్వాసి, ప్రియమైన సంఘమా, నాకు ప్రియమైన బిడ్డలారా, మీ ఆత్మీయ జీవితం వర్ధిల్లుచున్న ప్రకారం ఇంకా వర్ధిల్లాలి అంటే నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా సుఖంగా మీరు క్షేమంగా ఉండాలి అంటే నేను మీకోసం ప్రార్థన చేయాలి. నేను మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటేనే మీరు సౌఖ్యముగా సుఖంగా క్షేమముగా వర్ధిల్లుతారు. ఆమేన్ చెప్పండి. తర్వాత దాని కింద మాట అదిగదిగో మరలా 2వ మాట ఏమన్నాడు? మీరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు గనుక. కొంతమంది సహోదరులు వచ్చి మీ గురించి నా దగ్గర చెప్తున్నారు. ఏమని?
మీ సత్య ప్రవర్తనను గూర్చి నా దగ్గరకు వచ్చి మీ గురించి సాక్ష్యం చెప్పగా విని నేను మీ విషయంలో బహుగా సంతోషించుచున్నాను. ఏ విషయంలో? అదిగో అక్కడ అంటాడు, నా పిల్లలు. ఎవరు పిల్లలు చెప్పండి? ఎవరు అంటున్నారు ఈ మాట? అపోస్తుడైన భక్తుడైన యోహాను గారు అంటున్న మాట ఇది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని. ఆ మాటను విన్న కాడి నుంచి ఎక్కువైన సంతోషం ఏముంది ఇంకా నాలో? స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా పిల్లలు సత్యమును అనుసరించి మంచి ప్రవర్తన కలిగి తండ్రిని సంతోషపరుస్తూ, తండ్రికి లోబడుతూ, తండ్రిని అర్థం చేసుకునే పిల్లలుగా ఉన్నారు అనే వార్త వినదానికంటే ఇంకా ఎక్కువైన సంతోషం నాకేముంది? అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. రైట్. ఇదే విధంగా ఇదే మాట ఈరోజు ఈ సంవత్సరానికి ఆఖరి ఆదివారం రోజున ఒక ఆత్మీయ తండ్రిగా నేను మీతో ఈ మాటలను పంచుకుంటున్నాను. దేవుని ప్రేరేపణను బట్టి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకొక మాట చెప్తాను చూడండి. సామెతల పుస్తకం 20. సారీ 13వ అధ్యాయం 22వ వచనం చదవండి ఆ మాటని. 13:22. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును చూడాలని ఆశ కలిగి ఉంటాడు. ఎవరినంట? మంచివాడు తన పిల్లలు అంటే ఈ మంచివాడు ఎవరు చెప్పాలి? అందరూ చెప్పాలి. ఈ మంచివాడు ఎవరు? తండ్రి. ఒక మంచి తండ్రి తన పిల్లలు, వారికి పుట్టిన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అందరూ చెప్పాలి. ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? అది ఒక మంచి తండ్రి తన పిల్లలు శారీరకంగా పుట్టిన పిల్లల కంటే కూడా ఆత్మీయంగా పుట్టిన పిల్లలు క్షేమాన్ని కోరుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక మంచి తండ్రి తన పిల్లలు, వారికి పుట్టిన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో, ప్రార్థిస్తున్నాడో, ఆశపడుతున్నాడు అంటే ఆ పిల్లలు ఆస్తికర్తలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఒక మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాడు. మీరు ఆర్థికంగా ఉన్నతంగా దీవించబడాలని కోరుకుంటున్నాడు. కనుక ఆ మంచి తండ్రులు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మంచి తండ్రులు ఉన్నప్పుడు చెడ్డ తండ్రులు కూడా ఉంటారు. నేను చెడ్డ తండ్రుల గురించి నేను చెప్పట్లేదు. ఇప్పుడు ఒక మంచి తండ్రి గురించి నేను మీతో చెప్తున్నాను. మా ఆత్మీయ నాయకులు, ఆత్మీయ తండ్రులు, దేవుని బిడ్డలారా,
నాన్నగారు, మా నాన్నగారు సురేషయ్య గారు మంచి తండ్రులు. నాన్నగారు నాకు శారీరకంగా తండ్రి అయితే, సురేష్ గారు ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మా క్షేమాన్ని ఎప్పుడు కోరుకునేవాడు. మేము ఉన్నతంగా ఉండాలని కోరుకునేవాడు, బాగా దీవించబడాలని కోరుకునేవాడు. ఆయన మనస్సును మేము అర్థం చేసుకున్నాం కాబట్టి ఆయన మనసు, దేవుడిచ్చిన మనసు, దేవుని మనసుతో ఈ పూట మీతో మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఈ రాబోయే సంవత్సరంలో నా పిల్లలైన, నా ఆత్మీయ బిడ్డలైన మీరు, మీకు పుట్టిన పిల్లలు, మీరందరూ ఆస్తికర్తలుగా ఉందురుగాక, ఆర్థికంగా డెవలప్ అవుదురుగాక, ఆరోగ్యపరంగా డెవలప్ అవుదురుగాక. అలా అవ్వాలి అంటే ఇందాక 3 మాటలు చెప్పాను. తండ్రి విషయంలో మీరు ఎలా ఉండాలి? అర్థం చేసుకునే పిల్లలుగా ఉండాలి. తర్వాత లోబడే పిల్లలుగా ఉండాలి. తర్వాత సంతోషపరిచే పిల్లలుగా ఉండాలి. ఇక మన సబ్జెక్టులోకి వెళ్తున్నాను. ఇక ఫైనల్గా మీరు ఎలా ఉండాలి అంటే, ఈరోజు చిన్న వర్తమానం చెప్తున్నాను. ఆ వర్తమానాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని, అర్థం చేసుకొని మీరు ఈ విధంగా సాగగలిగితే దేవుడు రాబోయే సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు వెళదాం, మన అంశంలోకి వెళదాం. చూడండి, దెస్సలోనికల రాసిన పత్రిక, దెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం దగ్గర నుండి చదువుదాం. అందరూ చూడండి, దెస్సలోనిక సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమునందు, గమనించాలి, వాక్యాన్ని చదివేటప్పుడే అందరూ అర్థం చేసుకోవాలి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు మీరు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తమై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఒక్క మాట, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలా చెల్లించుట మనము దేవుని చిత్తమును జరిగించుచున్నాము. దేవుని అప్పుడు చాలా మంది అంటారు, దేవుని చిత్తం అండి, దేవుని చిత్తం అండి అంటారు. ఎవరి చిత్తం అంట? అసలు దేవుని చిత్తం అంటే ఏమిటి? దేవుని చిత్తము తెలుసుకోవాలి కదా. దేవుని చిత్తం ఏదో, దేవుని సంకల్పం ఏమిటో ఒక మనిషి పట్ల తెలుసుకొని ఆ మాట మాట్లాడాలి మనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మొదటిగా ఏమన్నాడంటే, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. ఆమేన్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్తున్నా. యోహాను రాసిన మొదటి పత్రికలోకి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి ఒకసారి. మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. 16, 17 చూడండి. లోకములో ఉన్నదంతయు, బాగా గమనించండి, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము తండ్రి చిత్తములో వచ్చినవి కాదు. మరి దేవుని చిత్తం ఏంటంటే అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశలు గతించిపోబోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును. ప్రైజ్ ది లార్డ్. ఏమని రాయబడింది అక్కడ? దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును, నిలబడతాడు.
దేవుని చిత్తమును జరిగించేవాడు నిలబడతాడు. నాకు అప్పుడప్పుడు అయ్యగారిని చూసినప్పుడల్లా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని పనులున్నా, ఎక్కడికి వెళ్ళి ఎన్ని చూసినా దేవుని సన్నిధి అంటే భయపడి అదరాబెదర వస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మీలో కూడా చాలా మంది ఉన్నారు. దేవుని చిత్తమును జరిగించువాడు ఎప్పుడు వరకు ఉంటాడంట? నిరంతరము నిలుస్తాడు, నిలబడతాడు, నిరంతరం నిలబడతాడు. ఎన్ని తుఫాన్లకైనా, ఎన్ని అలజడలకైనా, ఎన్ని అపాయాలకైనా, ఎన్ని మాటలకైనా, ఎన్ని ఆటుపోటులకైనా సరే నిలబడతాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు దేవుని చిత్తమును జరిగించేవాళ్ళు. ఓకే, గమనించండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, దేవుని చిత్తము మనలో జరగాలి అంటే ప్రతి విషయమునందు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇందాక నేను పాట పాడాను, కృతజ్ఞత లేనివారు వేల కొలదిగా కూలినాను. కృతజ్ఞత లేని వాళ్ళు ఏమయ్యారంట? వేల మంది కూలిపోయారు. ఈ సంవత్సరం ఆఖరి ఆదివారం, సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు చెప్పండి మీరు? ఏంటో 64 అయ్యగారు, అంతేనా? కరెక్టేనా? 52. సంవత్సరానికి ఎన్ని ఆదివారాలండి? 52. 52 వారాలు మిస్ అవ్వకుండా ఒక్కళ్ళైన మందిరానికి వచ్చారా? మిస్ అవ్వకుండా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరైనా సరే అదే దేవుడు చూసేది, అదే ఈ సంవత్సరం ఆఖరిలో దేవుడు మనల్ని చూసేది అదే. ప్రతి విషయమునందు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, గమనించండి. ఒకసారి దేవుని చిత్తమును నెరవేర్చిన ఒక కుటుంబాన్ని బైబిల్లో మీకు చూపిస్తా. దేవుని చిత్తానుసారంగా నడిచిన కుటుంబాన్ని బైబిల్లో మీకు చూపిస్తా. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనాన్ని చూడండి ఒకసారి త్వరగా. యెహోషువ గ్రంథం 24:15. చూడండి, యెహోవాను సేవించుట. గమనించాలి. యెహోవాను సేవించుట అంటే పూజించటానికి, ఆరాధించటానికి, ప్రార్థించటానికి. యెహోవాను సేవించుట మీ దృష్టికి, ఒకవేళ కీడని కొంతమంది భావిస్తున్నారు. ఈరోజు మంచిది కదండి, కీడండి. చిట్టిమ్మ గారు స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. యెహోవాను సేవించుట, ప్రార్థించుట, కృతజ్ఞతా స్తుతులు చెల్లించుట మీ దృష్టికి ఎలా ఉందంట? కొంతమంది దృష్టికి కీడుగా ఉందంట. అయితే మీ దృష్టికి అది కీడైతే అవ్వచ్చు కాబోలు. అయితే మీరు ఎవరిని సేవించదరో ఎవరిని సేవించలేరో నాకు తెలియదు, కానీ నది అద్దరినున్న మీ పితరులు సేవించిన దేవతలను సేవిస్తారో, అమ్మోరియుల దేశములో వాళ్ళ దేవతలను సేవిస్తారో నేడు మీరు కోరుకోండి. ఈ వారం మీరు ఆలోచన చెయ్యండి. నది అవకాడున్న వాళ్ళని సేవిస్తారో, మీ పక్కన ఉన్న వాళ్ళని సేవిస్తారో, మీతో మాట్లాడే వాళ్ళని సేవిస్తారో, మీ ఇష్టం. మీరు ఎవరిని సేవిస్తారో, ఎవరిని పూజిస్తారో, ఎవరిని గౌరవించుకుంటారో, ఎవరిని ఆరాధించుకుంటారో నాకు తెలీదు.
మీరు ఎవరిని సేవించటానికి పూనుకున్నా కోరుకున్నా, నేను, నా ఇంటి వారు, నేను, నా భార్య, నా పిల్లలు యెహోవాను ప్రతి విషయములో యెహోవాను సేవించుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, పూజించుచు, ఆరాధించుచు మేము వస్తున్నాము ఇప్పటి వరకు. దేవునికి స్తోత్ర. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము. ఒక్క ఆదివారం కూడా, ఒక్క కూటము కూడా మిస్ అవ్వకుండా ఈ సంవత్సరం అంతా మేము దేవునిని సేవించుకుంటూ వచ్చాం. యెహోషువ కుటుంబం దేవుని చిత్తమును నెరవేర్చిన కుటుంబం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన కుటుంబాలు ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడంటే, ఆయన చిత్తమును నెరవేర్చే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండాలి. మన కుటుంబాలు ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అంటే ప్రతి విషయమునందు మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఇంకో మాట చూడండి, హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ పత్రిక 13:15. 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము, ఆయన ద్వారా అంటే ఎవరి ద్వారా? యెసమా, ఎవరి ద్వారా? దేవుని ద్వారా మనము దేవునికి. చూడండి, ఇప్పటి వరకు మనం ఎవరి ద్వారా బ్రతుకుతున్నాం? అందరు నోరు తెరిచి చెప్పాలి, ఎవరి ద్వారా? అర్థమా? నోరు తెరు గట్టిగా. మనం ఎవరి ద్వారా బ్రతుకుతున్నాం ఇప్పటి వరకు? దేవుని ద్వారా. ఎవరి ద్వారా జీవిస్తున్నాం? ఎవరి ద్వారా ఆరోగ్యంగా ఉన్నాం? ఎవరి ద్వారా మంచి కార్యాలు జరుగుతున్నాయి మనకి? ఎవరి ద్వారా మన ప్రయాణాల్లో కాపాడుతున్నాడు, కాపుదలిస్తున్నాడు? దేవుని ద్వారా. అలాంటి దేవునికి నువ్వు ఎల్లప్పుడూ ఏం చేయాలి? అందరు చెప్పాలి, ఎల్లప్పుడూ ఏం చేయాలి? ఎల్లప్పుడూ అంటే అంతేనా? వారానికి ఒకసారా? ఎల్లప్పుడూ దేవునికి స్తుతియాగము చేయుము. ఆయనను నామమును ఒప్పుకొనుచు, జీవ ఫలములు అర్పించుచు, ఉపకారములను ధర్మము చేయుట మర్చిపోవద్దు. అట్టి యాగములు, అట్టి కార్యములు దేవుని చిత్తమును నెరవేర్చుటకు ఇష్టమైనవి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చాలా మంది మర్చిపోతున్నారు. జీవఫలములు అర్పించటం, స్తుతియాగం అర్పించటం, బలియాగం అర్పించటం, కృతజ్ఞతలు అర్పించటం, దేవునికి కార్యములు చేయటం, ధర్మ కార్యాలు చేయటం, ఉపకారాలు చేయటం మర్చిపోతున్నారు. మర్చిపోతే దేవుని చిత్తము మనలో నెరవేర్చబడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీకు ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? అందరు చెప్పాలి, ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? గుండె మీద చెయ్యేసుకొని చెప్పగలిగిన ధైర్యం మనకు ఉండాలి. ఏమని? నా దేవుడు నాకు ఈ సంవత్సరం ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? నీ ఇంటికి ఉపకారం చేశాడా, అపకారం చేశాడా? ఏంటో ఉప్పుకారమా? ఉప్పు కారం అన్నట్టుంది. ఉపకారము చేశాడు మన దేవుడు. మనకి ఏం చేశాడు చెప్పండి? ఉపకారం చేశాడు. మేలు చేశాడా, కీడు చేశాడా? మరి అట్టి దేవునికి మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతలు చెల్లించే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృతజ్ఞత ఉందా? నీ హృదయంలో కృతజ్ఞత ఉందా? అయ్యో, నా దేవుడు నాకెంతో ఉపకారం చేశాడే, నా దేవుడు నాకు ఎన్నో మేలులు చేశాడే, నా భార్య పట్ల మేలు చేశాడే, నా పిల్లల పట్ల ఉపకారాలు చేశాడే, అన్ని కార్యాలు చేసిన దేవునికి ఏమైనా కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఏమైనా జీవఫలములు అర్పిస్తున్నావా? స్తుతియాగము అర్పిస్తున్నావా?
ధర్మ కార్యాలు చేస్తున్నావా? దేవునికి మొక్కుబడులు చెల్లించావా? నీ యాజకుడికి చేయవలసిన ధర్మము చేసావా? ఒక్కసారి ఆలోచించేయి. అక్కడ అంటాడు, ఎల్లప్పుడూ నీ దేవునికి స్తుతి యాగములు అర్పించుడి. టైం లేదు కాబట్టి ముందుకెళ్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మాట చేత గాని క్రియలు చేత గాని మీరు ఏమి చేసినా ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట మీరు చెయ్యండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమని రాయబడింది అక్కడ? ఏమని రాయబడిందండి? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట ఏం చేయాలి? మన ఉపకారం, దేవుని వల్ల ఉపకారం పొందుకున్నాంగా, మేలులు పొందుకున్నాంగా, దేవుడు అద్భుతాలు చేశాడుగా, మన ప్రాణాలు కాపాడాడుగా, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన పిల్లలకి క్షేమాన్ని ఇచ్చాడుగా. అప్పుడు మనం ఏం చేయాలి? ఆయనకి మనం ఏం చేయాలి? ఆయన పేరట మనం ఏం చేయాలి? కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్. ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి? థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞత ఉండాలండి. అక్కడ అంటాడు, మాట చేత కానీ క్రియల చేత కానీ. ఇప్పుడు మీరున్నారు, నాకు ఒక మాట సహాయం చేశారా లేదా? ఒక మాట, నాకు నా జీవితంలో ఒక మాట సహాయం చేశారు. మీరు మాట సహాయం వలన నాకు ఒక పని దొరికింది. ఇప్పుడు నేనేం చేయాలి? చెప్పండి. ఇక నేను మర్చిపోవటమేనా? అక్కడ వాక్యములు అదే దేవుడు చెప్తున్న మాట చేత కానీ క్రియల చేత కానీ మనకు ఉపకారము చేసిన వారికి, దేవునికి మనం కృతజ్ఞతలు కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. జీవఫలము అర్పించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టిన రక్షకుడి దగ్గరికి ఎందుకు వచ్చారు వాళ్ళందరూ? ఎందుకు వచ్చారు? పని పాటలకు వచ్చారా? వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? రక్షకుడైన యేసు ప్రభు వారికను తూర్పు దేశపు జ్ఞానులకి ఏమైనా రిలేషన్ ఉందా? లేదు. మరి ఎందుకు వచ్చారో తెలుసా? ఆయన మమ్ముల్ని ఏలబోచున్నాడు, ఆయన మమ్మల్ని రక్షించబోతున్నాడు, ఆయన మా జీవితాలను కాపాడబోచున్నాడని, ఆయన రక్షకుడు దగ్గరికి కృతజ్ఞతతో వారు వచ్చారంట. ప్రైజ్ ది లార్డ్. ఎలా వచ్చారు? ఒడిశలతో ఊపుకుంటా వచ్చారా? ఎలా వచ్చారు రక్షకుడి దగ్గరికి? ఎలా వచ్చారు? కృతజ్ఞత భావముతో, కృతజ్ఞత హృదయముతో వచ్చారు. ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ప్రయాసపడ్డారు, ఎన్ని రోజులు ప్రయాణం చేశారు. యేసయ్య దగ్గరికి రావటం ఎన్ని ఖర్చు అయిపోయిందో తెలుసా వాళ్ళకి? వచ్చిన వాళ్ళు ఏం చేశారు తెలుసా? కానుకలను, బంగారమును, సాంబ్రాణి, బోళమును అర్పించారంట దేవునికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చేసుకుంటాడు ఆయన? ఏమండి, అవన్నీ అర్పించాడు. అవన్నీ యేసు ప్రభు పిల్లోడు ఏం చేసుకుంటాడు చెప్పాలి? ఏం చేసుకుంటాడు చెప్పాలి? ఇప్పుడు జ్ఞానులు వచ్చి కానుకలు అర్పించారా లేదా? బంగారం అర్పించారా? బోళం అర్పించారా? సాంబ్రాణి అర్పించారా? ఇవన్నీ ఆయన ఏం చేసుకుంటాడు? వాళ్ళు అర్పించి వెళ్ళిపోయారు, అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. ఏం చేసుకున్నాడు ఆయన? ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. హల్లెలూయా. అవన్నీ కూడా
దేవుని సేవ కొరకు, దేవుని కొరకు వాళ్ళు అర్పించిన అన్ని కూడా ఉపయోగించటం అనేది జరిగింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. కృతజ్ఞతతో అర్పించినవన్నీ వారు దేవుని పరిచర్యకు అవన్నీ వాడబడ్డాయి. ఇంకో మాట చెప్పనా ప్రియులారా, యోసేపు మరియా వాటిని తీసుకొని దేవునికి ఎంతో ఉపయోగకరమైనటువంటి మందిరం, టెంపుల్ కట్టించారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎవరికి ఇచ్చారు తెలుసా? మందిరములో ఉన్న యాజకుడు. ఆ యాజకుడి పేరేంటి తెలుసా? సిమియోను ప్రవక్తకి ఇచ్చారంట. ప్రైజ్ అల్లాహ్. మీరు బైబిల్లో ఉన్నాడు ఆ మాట. ఆయన చిన్నపిల్లాడు, 8వ రోజు పిల్లోడిని తీసుకొని, బాలుడైన యేసయ్యను తీసుకుని మందిరంలోకి వెళ్ళి యాజకుడు ప్రవక్త అయిన సిమియోను చేతిలో పెట్టాడంట. పిల్లోడిని పెట్టారు. వాళ్ళు అర్పించిన కానుకలు, బంగారం, సాంబ్రాణి అంతా కూడా ఆ సిమియోను అనే యాజకునికి అప్పగించి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగునుగాక. కృతజ్ఞత ఉండాలి. ఏముండాలి చెప్పండి? మాటతోనైనాను క్రియలతోనైనాను మనము ఎవరికైనా మనం ఒక మేలు చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు, దేవుడు మన పట్ల చేసినవన్నీ మనం కృతజ్ఞత భావముతో దేవునికి అర్పించుకోవాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7 వచనాలు. దేనిని గూర్చి, సంగమా, దేవుని బిడ్డలారా గమనించండి, దేనిని గూర్చి మీరు చింతపడవద్దు కానీ ప్రతి విషయములో, అది కదా ప్రతి విషయములో అనే మాట మనకు అన్ని చోట్ల తగులుతానే ఉంది. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల యందును కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపాలు దేవునికి చెప్పండి. అప్పుడు సమస్త విధములైన జ్ఞానమును మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములో, మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంత చక్కటి మాటలు చూడండి. ప్రతి విషయములో దేని గురించి చింతపడొద్దండి. దేనిని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనలు యందు కృతజ్ఞత భావము కలిగి మీరు ఉన్నట్లయితే, మీరు ఉన్నట్లయితే తండ్రి దేవుని యొక్క సమాధానం అంట మీ హృదయానికి, మీ తలంపులకు కావలి ఉండును. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కృతజ్ఞత భావము కలిగిన వారికంట దేవుని సమాధానాన్ని వారి కుటుంబములో, వారి హృదయములో దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు మనుషులు కోరుకుంటున్న కోరిక ఏంటి తెలుసా? సమాధానం. ఏం కావాలని కోరుకుంటున్నారండి? సమాధానం. అన్నీ ఉన్నాయి, డబ్బు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మనిషి గుండెల్లో ఏమి లేదంట? సమాధానం లేదు. అందుకని ఓ భక్తుడు పాట రాశాడు, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎచట నాకు దొరికేనని, ఎందరినో వెతికాను, ఏమేమో చేశాను, ఎందరినో వెతికాను, ఏమేమో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని దగ్గరికి రాగానే నీ చింతలన్నీ తీరినయా లేదా? ఇక ఉల్లిపాలెం నుండి ఒక అమ్మాయి వస్తుంది, ఉల్లిపాలెం అన్నమ్మ. 7 రోజులు మనోహరమైన పండుగలు మనకి ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతున్నాయి చెప్పండి?
అందరు చెప్పాలి. మీకు నిజంగా దాని గురించిన ఆలోచన ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది చెప్పండి. ఏంటో 16 సంవత్సరాలు అయిపోయి 17 నడుస్తున్నాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ రోజు ఆ అమ్మాయి చూడటానికని వచ్చింది, వాళ్ళ చెల్లిలో ఇంటికి వచ్చింది. ఇక్కడ ప్రార్థనలు జరుగుతుంటే క్యాజువల్గా మామూలుగా వచ్చి కూర్చుందామని వచ్చింది. ఆ రోజు దేవుడు తన సేవకులు నాన్నగారు వాక్యం మాట్లాడుతూ ఉండగా ఇక్కడ ఆరాధనలో దేవుడు ఆ బిడ్డ హృదయాన్ని దేవుడు తాకాడు. ఆమె జీవితం మారిపోయింది. ఇక్కడే బాప్తిసం పొంది రక్షించబడి వెళ్ళిపోయింది. ఆమె ఇక్కడ రక్షించబడిన తర్వాత ఆమె చింతలన్నీ కూడా దేవుడితో, అప్పులన్నీ కూడా తొలగి, అంతకుముందు చిన్న ఇల్లు పాక ఇప్పుడు పెద్ద ఇల్లు కట్టుకుంది, అప్పులన్నీ తీర్చేసింది. భర్త సహకారం ఉన్నా లేకపోయినా తన బిడ్డల పెళ్ళిళ్ళు చేసింది. ప్రతి విషయంలో నాకు ఫోన్ చేసి, నా ఆత్మీయ తండ్రివయ్యా నువ్వు, నీ ప్రార్థన నాకుంటే చాలు అని ప్రతి విషయంలో ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునేది. ఏ పని ప్రారంభించినా ఆ ప్రార్థన ఈ రోజున ఆ బిడ్డ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని కలుగు చేసింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. వారి పిల్లల పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు నన్ను పాస్టమ్మ గారిని తీసుకెళ్ళి ఎంత 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 ప్రేమ గౌరవాన్ని చూపించింది. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మాకు నూతన వస్త్రాలు తీసుకొని మంచిగా మమ్మల్ని, అంత పెళ్లి జరుగుతుంటే అందరం పక్కన పడేసి మమ్మల్ని ఎంతగానో ప్రేమించింది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చినప్పుడు అలా ఒట్టి చేతులతో రాదు, ఏదో ఒకటి తీసుకొని వస్తుంది. కృతజ్ఞత భావం అంటే అది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అలాంటి కృతజ్ఞత హృదయం ఉన్న వాళ్ళని నా దేవుడు ఖచ్చితంగా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సమాధానం కృతజ్ఞత కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడంట? సమాధానం ఇస్తాడు. చదవండి, మరొక మాట చెప్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వాక్యం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి చూద్దాం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ, అది కాదు, ఎక్కడ చూసిన కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయమును ఒకరినికొకరు లోబడుటయు ఉండుడి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కృతజ్ఞత హృదయము మనలో ఉన్నప్పుడంట క్రీస్తునందు భయమును ఒకరి పట్ల ఒకరు లోబడుటయు దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రైజ్ అల్లాహ్. కృతజ్ఞత హృదయం కలిగిన వారికంట దేవుని భయం ఉంటుంది. ఏ భయం ఉంటుంది చెప్పండి? చెప్పాలి. ఏ భయం ఉంటుంది? దేవుని భయం ఉంటుంది. దేవుని ఎక్కి లోబడే విధేయత ఉంటుంది కృతజ్ఞత కలిగిన వారికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అదే ఆ కృతజ్ఞత భావం లేదనుకో, భయం ఉండదు. ఏముండదు చెప్పండి? భయం ఉండదు. దేవుడన్నా భయం ఉండదు, సేవకులన్నా, వాక్యమన్నా, సంఘమన్నా భయం ఉండదు. భయం లేని కోడి అంట బజార్లో గుడ్డు పెట్టిందంట. గంప కింద పెట్టవే కోడే అంటే అది వెళ్ళి ఆడబెట్టిందే. అది ఇప్పుడు మనకేముండాలో తెలుసా? దేవుని భయము, దేవుని పట్ల విధేయత మనకు రావాలి అంటే మన హృదయములో కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 14వ వాక్యం చదవండి. త్వరగా మనం ముందుకెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథం 50వ కీర్తన 14. దేవునికి స్తుతియాగము చేయుడి, మహోన్నతునికి మీ మ్రొక్కుబడులు చెల్లించుడి. అలా జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొర్ర పెడితే నేను వచ్చి నిన్ను విడిపిస్తా. నీ ఆపదలో నుంచి, నీ ప్రమాదంలో నుంచి, నీ నష్టాల్లో నుంచి, నీకు రాబోయే కీడులో నుంచి నేను నిన్ను తప్పిస్తాను.
అప్పుడు నీవు నన్ను మహిమపరిచిన సాక్షిగా నువ్వు ఉంటావు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎట్లా దేవునికి స్తుతి యాగము చెయ్యుడి. ఏం చేయాలంట మనం చెప్పండి? దేవునికి మనం ఎల్లప్పుడూ ఏం చేయాలంట? స్తుతి యాగము. యాగం అంటే, స్తుతి అంటే దేవునికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తున్నామా? ఒక్క మాట చెప్పనా? స్తోత్రం అనే మాటలో గొప్ప ఆశీర్వాదం ఉంది. స్తోత్రం అనే మాటలో గొప్ప శక్తి ఉన్నది. ఓ రోజు ఓ దయ్యం పట్టినానికి ప్రార్థన చేస్తా, స్తోత్రం స్తోత్రం యేసు రక్తం స్తోత్రం స్తోత్రం అంటున్నా. అది ఏమంటుందో తెలుసా? ఏయ్ స్తోత్రం లేదు, స్తోత్రం అనబాక అంటుంది. ఏమనబాక? స్తోత్రం అనబాక. ఏ అన్నా స్తోత్రం అంటే నాకు ఇక్కడ ఒళ్ళు మండుతుంది అన్నది. ఏం మండుతుందంట? దానికి ఒళ్ళు మండుతుందంట. ఇక్కడ అన్నాడు స్తుతి యాగము. యాగం అంటే సమర్పించుకొనుట. యాగం అంటే దేవునికి మనము సమర్పించుకొని స్తుతించాలి. స్తుతి యాగము చేయువాడు దేవునిని మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుకోవాలి. ఏం చెల్లించాలంట? మహోన్నతునికి నువ్వేం చేయాలి? ఎందుకు చెల్లించాలి? దేవుడు నీకు ఏదో మేలు చేశాడు కాబట్టి, దేవుడు నీకు ఏదో ఉపకారం చేశాడు కాబట్టి, దేవుడు నీకు ఏదో కార్యం చేశాడు కాబట్టి దేవునికి నువ్వు స్తుతి యాగము చెల్లించాలి. దానితో పాటు మొక్కుబడి కూడా చెల్లించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నిన్న క్రిస్మస్ పండుగ రోజున చీరలు పంచారా లేదా? పంచారు. ఒకళ్ళు అనుకుంటారు వాళ్ళకి మంచి చీర లేదు, నాకేమో ఎట్టాడి చీర వచ్చింది అనుకుంటారు. ఏంటి, ఎవరో మహానుభావులు ఇచ్చిన వాటిని, మనము ప్రేమతో ఇచ్చిన వాటిని మనం ఏం చేయాలి? ప్రేమతోనే తీసుకోవాలి. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు మనకి ప్రతి సంవత్సరం చెప్పాలి. ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు నీకేం కావాలి, నీ కుటుంబానికి నీకేం కావాలి చెప్పు. నువ్వు నాకు ప్రార్థన చేశావు, నా జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఏం కావాలంటే, నేను స్వార్థంగా ఆలోచిస్తే నాకు చేయమండి, చేయడా? చేస్తాడా లేదా? చేస్తాడా? చీరలకు పోదు, అయ్యా చీరలు వద్దు, ఏమొద్దు, నాకు డబ్బులు పంపించు, కానుక పంపించు అని అన్నాను అనుకో, పంపిస్తాడా లేదా? ఇంకొకటి ఏదన్నా అడిగాను అనుకో, పంపిస్తాడా లేదా? మరి నేనేం అడిగాను? మా సంఘంలో ఎదవరాళ్ళు ఉన్నారయ్యా, ప్రతి క్రిస్మస్ పండుగ రోజున అన్ని చోట్ల పేదవాళ్ళకి ఎదవరాళ్ళకి బట్టలు ఇస్తారు. మాకు ఏ అమెరికా సహాయాలు లేవు, మాకు ఎవరు స్పాన్సర్ చేసేవాళ్ళు లేరు. నువ్వు గనుక ప్రతి క్రిస్మస్కి మీరు ఆ ఎదవరాళ్ళకి మీరు శారీస్ పంపించగలిగితే నేను చాలా సంతోషపడతాను బ్రదర్ అన్న. ఆయన ఆ మాట అన్నప్పుడు ఆయన నా విషయంలో చాలా సంతోషపడ్డాడు. పాస్టర్ గారు, నువ్వు మాట్లాడినట్లు ఎవ్వరు కూడా నేను ఇంతవరకు ఏ పాస్టర్ గారిని కూడా చూడలేదు. ఎందుకంటే అందరూ వాళ్ళ స్వలాభాన్నే చూసుకుంటారు, కానీ ఇలా సంఘంలో ఉన్న వారిని గురించి ఆలోచించే వాళ్ళు తక్కువ అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అన్నాడు నీ మొక్కుబడులను నువ్వు మహోన్నతునికి చెల్లించు. అలా చేసినప్పుడు, అలా స్తుతి యాగం చేసినప్పుడంట, మన ఆపత్కాలములలో ఆయన మనకేం చేస్తాడంట? సహాయం చేస్తాడు, విడిపిస్తాడు. ఏది మన మీదకి రాబోతుందో దాని నుండి దేవుడు ఏం చేస్తాడు? తప్పించుకుంటాడు. ఎందుకు తెలుసా? నీవు మొక్కుబడి దేవునికి ఇచ్చావే, అర్పించావే, ఆ మొక్కుబడి, ఆ స్తుతి యాగము నీకు ఆపద రాకుండా అడ్డపడ్డాయి. స్తోత్రం చెప్తారా గట్టిగా? నేను చెప్పిన మాట అర్థమవుతుందా? వినాలి. మీరేదో పాస్టర్ గారు ఏదో లాభం కోసం ప్రసంగం చేస్తున్నాడు అనుకోబాకండి. మీ క్షేమం కోసం నేను ప్రసంగం చేస్తున్నాను దేవుని పేరట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
మీరిచ్చే మొక్కుబడులు, మీరిచ్చే కానుకలు, మీరిచ్చే బహుమతులు, మీరు ఏది ఇస్తున్నారో అదంట నీ మీదకి ఆపద వచ్చే సమయంలో నీవిచ్చిందంట అడ్డుపడుతుంది. కావాలంటే బైబిల్ ఆ మాట రాయబడి ఉంది. బైబిల్ ఏమని తెలుసా? నీ ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగుజేయును. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకని మొక్కుబడులు, కానుకలు ఇవన్నీ ఎందుకంటే ఒకటి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఒకసారి ఏం జరిగిందంటే, సమాధుల్లో ఒకటి దయ్యాలు పట్టినోడు తిరుగుతున్నాడు. యేసు ప్రభు వారు వెళ్ళాడు, ఆ దయ్యాలు పట్టిన వాడి దగ్గరికి వెళ్ళాడు. ఆ దయ్యాలు ఏమని కేకలేస్తున్నాయి తెలుసా? సర్వోన్నతమైన దేవుని కుమారుడా, మాతో నీకేం పనయ్యా అని చెప్పానంటే, అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఏయ్ మీరెవరు, ఎందుకు ఈ యవనస్తుడి జీవితాన్ని పాడు చేస్తున్నారు అని చెప్పానని అడిగితే అవి చెప్పిని, మేము సేన అనగా 2000 దయ్యాలు. ఒక్క వ్యక్తికి ఎన్ని దయ్యాలు పట్టినాయి అంట? 2000 దయ్యాలు పట్టినాయి. ఆ దయ్యాల నుంచి దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఏం జరిగింది తెలుసా? వాక్యంలో ఏం రాయబడింది తెలుసా? మార్కు సువార్త 5:18 నుంచి 20 వరకు ఏం రాయబడింది తెలుసా? వాడంట యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, వినండి, చదవద్దులేండి, వినండి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చి, ప్రభువా నేను కూడా నీతోనే ఉంటానయ్యా, నీ దగ్గర పరిచర్య చేసుకుంటానయ్యా అని కృతజ్ఞతతో దేవుని దగ్గర మాట్లాడుతున్నాడంట. అప్పుడు యేసు ప్రభు అంట వాడిని మెచ్చుకొని, ఓకే నీ కృతజ్ఞత హృదయాన్ని నేను చూశాను, నువ్వు వెళ్ళి యాజకునికి, మీ బంధువులకి, మీ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి కనబడి సాక్ష్యం చెప్పుకో, దేవుడు చేసిన కార్యాలు సాక్షిగా నిలబడు అని చెప్పినని ఆశీర్వదించి పంపించాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ యవనస్తుడు దయ్యాల నుంచి విడిపించబడ్డ తర్వాత దేవుని దగ్గర ఎంత కృతజ్ఞతగా ఒదిగిపోయాడు. తర్వాత రాయబడిన మాట తెలుసా? ఆ యవనస్తుడు అంటే యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టాడు. నా ప్రభు ఇలా చేశాడు, నన్ను ఇలా విడిపించాడు అని సాక్ష్యం చెప్పడం మొదలుపెడితే ఏం చేశాడు తెలుసా? 10 సంఘాలు కట్టాడంట. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఎన్ని సంఘాలు కట్టాడు? ఈ 2000 దయ్యాలు పట్టిన వాడు ఇప్పుడు దేవుని కోసం నిలబడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఈ వ్యక్తి ఎన్ని సంఘాలు కట్టాడంట? 10 చర్చిలు కట్టాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా. మరొకసారి బైబిల్లో రాయబడింది, 10 మంది కుష్ఠు రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారంట. ఎంతమంది అండి? 10 మంది కుష్ఠు రోగులు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. లోకస్వార్త 17:11 నుంచి 19 వరకు. తర్వాత చూడండి, అక్కడ స్పష్టంగా రాయబడింది. వచ్చారు, బోధకుడా మేము కుష్టి వ్యాధితో బాధపడుతున్నామయ్యా, సమాజంలో తిరగలేకపోతున్నామయ్యా, మమ్మల్ని శుద్ధులుగా చేయవా అని అడిగారు. అప్పుడు ఏం జరిగిందంటే, చూడండి ఏం జరిగిందంటే, యేసు ప్రభు అంట మీరు వెళ్ళండి, మీరు వెళుతుండగానే ఏమవుతారు? మీరు బాగుపడతారని. వెళతా ఉండగానే ఆ 10 మంది ఏమయ్యారు? అందరు చెప్పాలి, స్వస్థత పొందారు. వారి దేహాలు మామూలు దేహాలుగా మార్చబడ్డాయి. సంతోషంగా గంతులు వేశారు. తర్వాత జరిగిన విషయం తెలుసా? 9 మంది గంతులు వేసుకుంటా ఊరిలోకి వెళ్ళిపోయారంట. ఒక్కడు వెనక్క తిరిగి వచ్చాడంట. ప్రైజ్ అల్లా. ఎవరి దగ్గరికి చెప్పండి? ఎవరి దగ్గరికి? యేసయ్య దగ్గరికి వచ్చాడు. వచ్చి యేసయ్య దగ్గర మోకరించాడు. బోధకుడా ఏంటయ్యా, ఎందుకు వచ్చావు నువ్వు? నీతో పాటు వచ్చిన వాళ్ళు లేరంటే వాళ్ళు బాగుపడి వాళ్ళు వెళ్ళిపోయారు, మరి నువ్వు ఎందుకు వచ్చావు? కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామని వచ్చానయ్యా అన్నాడు. ఆ మాట రాయబడింది బైబిల్లో. ఏం చెల్లిద్దామని? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామని వచ్చానయ్యా అని యేసయ్య పాదాల మీద పడ్డాడు. స్తోత్రాలు చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. అప్పుడు యేసు ప్రభు ఎంతో సంతోషపడి, ఆహా నీతో పాటు వచ్చిన వాళ్ళు కూడా బాగుపడ్డారే, మరి వాళ్ళకి ఎందుకని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రాలేకపోయారు నా దగ్గరికి? నువ్వు ఒక్కడివే ఎందుకు వచ్చావు
అని చెప్పానని. ఇప్పుడు శరీర స్వస్థతతో పాటు ఆత్మీయ స్వస్థత, ఆత్మీయ ఆశీర్వాదం, ఆత్మీయ దీవెనలు ఆ కృతజ్ఞత కలిగిన వ్యక్తికి దేవుడు నిండారుగా దీవించి పంపించాడు. వాళ్ళకేమో స్వస్థత మాత్రమే పొందుకొని వెళ్ళారు, ఈ దీవెనలన్నీ వాళ్ళకి లేవో. ఈ రోజున మనము దేవుని దగ్గరికి, ఏదైనా దేవుడు మనల్ని స్వస్థపరిచినప్పుడు దేవుని దగ్గరికి వచ్చి, సేవకుల దగ్గరికి వచ్చి మనం ఏం చేయాలి? కృతజ్ఞత చెప్పుకోవాలి. స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. అలా కృతజ్ఞతగా మనం చెప్పినప్పుడు దేవుడంట సంతోషపడి వారిని ఇంకా ఎక్కువగా దీవించి ఆశీర్వదించి పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో లేవియా కాండంలో 7వ అధ్యాయం 11 నుంచి 16 వచ్చిన వరకు, తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి ప్రియులారా. కృతజ్ఞత బలి. ఏ బలి అంట చెప్పండి? కృతజ్ఞత బలి అని రాయబడింది అక్కడ. దేవుని ద్వారా మేలు పొందినటువంటి వారు పాత నిబంధనలో ప్రతి వారంట కృతజ్ఞత బలులు అర్పించాలి. పేదవాడైతే పావురాలు తీసుకొని రావాలి, ధనవంతుడైతే మేకలు, పొట్టేళ్ళు, ఎడ్లు తీసుకొని రావాలి. దేవునికి కృతజ్ఞతగా వచ్చి అర్పించాలి. యాజకుడికి ఇవ్వవలసిన యాజకుడికి ఇవ్వాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మనము ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దేవుని పట్ల, సేవకుని పట్ల, సంఘం పట్ల కృతజ్ఞత కలిగి ఉంటామో, కృతజ్ఞత కలిగిన వ్యక్తులు కానీ, కృతజ్ఞత కలిగిన కుటుంబాలు కానీ నా దేవుడు బహుగా దీవించి ఆశీర్వదిస్తాడు. చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 12వ అధ్యాయం 1 నుంచి 3వ వచనం చదువుకోని తర్వాత, లాజరు తిరిగి బ్రతికిన తర్వాత యేసు ప్రభువుని పిలుచుకొనంట ఒక మంచి కూటం పెట్టుకొని విందు చేశారంట. మార్తా, మరియా, లాజరు ముగ్గురు వచ్చి యేసయ్య దగ్గర మోకరించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. అక్కడ ఉండగానే ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చి యేసు ప్రభు తల మీద అత్తర పోసింది. అత్తర బుడ్డ ఏం చేసిందంట? పగలగొట్టింది, అత్తర పోసింది. ఆ ఇల్లంతా ఏమైంది చెప్పండి ఇప్పుడు? అత్తర వాసన. కృతజ్ఞత కలిగి జీవించే వారి కుటుంబాలు, మీ కుటుంబాలు అత్తర వాసనతో నా దేవుడు నింపుతాడు. అభిషేక తైలముతో నింపుతాడు, ఆశీర్వాదాలతో నింపుతాడు, దీవెనలతో నింపుతాడు, మేలులతో నింపుతాడు, ఆరోగ్యాలతో నింపుతాడు, ఐశ్వర్యాలతో నింపుతాడు, ఆపదలు రాకుండా కాపాడతాడు. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడింది, శిష్యుడని శిష్యుడికి గిన్నెడు చన్నీళ్లు ఇస్తే కృతజ్ఞతగా, గిన్నెడు చన్నీళ్లకు కూడా ప్రతిఫలం ఉంది. ఆతిథ్యం ఇచ్చిన వారికి ఆతిథ్యానికి తగిన ప్రతిఫలం ఉంది. నీవు దేవుని పేరట, నీ సంఘానికి, నీ సేవకులకి, నీ దేవునికి నీవు కృతజ్ఞతతో నువ్వు ఏమేది చేస్తావో దానికి రెట్టింపు ప్రతిఫలాలు నా దేవుడు నీకు ఇస్తాడు. రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. ఈరోజు నువ్వు దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతున్నావా? కృతజ్ఞత లేకుండా జీవిస్తున్నావా? మాట సహాయం చేసిన వారు, చేతి సహాయం చేసిన వారు, ఇంకా నీ జీవితంలో ఎన్నో సహాయాలు చేస్తుంటారు. మనల్ని ఎక్కడి నుంచి ఒక లిఫ్ట్ ఇస్తావా బండి అని బండి ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్ళి దిప్పుతా, మనం దిగాల్సిన స్థలం వస్తుంది. దిగిన వాడు ఎక్కించుకున్న వాడితో చెప్పే మాట ఏంటో తెలుసా? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ బ్రదర్. ఎందుకు థ్యాంక్స్ చెప్పావు? కృతజ్ఞత. నన్ను ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఎక్కించుకొచ్చాడు కనుక నీకు చాలా కృతజ్ఞతలు బాబు అని. నువ్వు నాకు మాట సహాయం చేసావు కాబట్టి నీకు చాలా కృతజ్ఞత చెప్పుకోవాలయ్యా.
కృతజ్ఞతలు చెప్పుకునే విధానాలు బైబిల్లో ఇప్పటి వరకు మనం ఎన్నో చూసాం. ఈ సంవత్సరం ఆఖరిలో సహోదరి సహోదరుడా, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తావా? సంఘం పట్ల కృతజ్ఞత కలిగి జీవిస్తావా? నీ అవసరము తీరిపోయిందని అనుకోవద్దు. మన అవసరాలు తీరిపోయినాయిలే అని అనుకోవద్దు. మన పనులు జరిగిపోయినాయి కదా అని అనుకోవద్దు. ముందు 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 దేవుడు ఇంకా మనల్ని దీవించాలి అనుకుంటే, ఇప్పుడు కృతజ్ఞత లేకపోతే, ఇప్పుడు కృతజ్ఞత అనేది లేకపోతే దేవుడు ఏ మేలు మన జీవితాలు చేయలేడు. దేవుడు ఇక మనల్ని పట్టించుకోలేడు. అందుకనే దావీదు చరిత్ర మనమంతా చూస్తే, దావీదు లాంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వాళ్ళు బైబిల్లో ఎవరు లేరు. అంత ఎక్కువగా దావీదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నీవు చేసిన ఉపకారములు దేనిని మరిచిపోవద్దు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన మేలులు దేనిని మరిచిపోవద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుని దగ్గర చెప్పుకో, ఆలోచించేయి, దేవుని చిత్తం మీద ఆలోచించేయి. ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము. నువ్వు దేవుని చిత్తం, నువ్వు నీ కుటుంబం దేవుని చిత్తం నెరవేర్చాలనుకుంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవునికి జీవ ఫలములు అర్పించు. దేవుడు నీకు ఉపకారాలు చేశాడు, దేవుడు నీకు ఎన్నో మేలులు చేశాడు. దేవుని పట్ల మనం తిరిగి మన చేతనైనంత కృతజ్ఞత మనం దేవునికి చేద్దాం. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని పట్టించుకుంటాడు, ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తాడు. తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం.